బంగారం ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో భారీగా బంగారం ధర పెరిగింది. 1,83,150కి చేరింది బంగారం ధర. ఒక్క రోజులో 13,300 రూపాయలు పెరిగింది తులం బంగారం. ఇక 3,99,300 రూపాయలకి చేరింది కిలో వెండి ధర. ఒక్క రోజులో 22,000 పెరిగింది వెండి ధర. ఇక విజయవాడ మార్కెట్లో 4 లక్షల రూపాయలు దాటింది కిలో వెండి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, వెండి అలాగే బంగారం అడ్డు అదుపు లేకుండా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? అంతర్జాతీయ పరిణామాల ప్రకారం దీనికి సంబంధించి ఎక్కడి వరకు వెళ్ళి ఆగేటువంటి అవకాశం ఉంది? ఈ పరుగులు ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూసుకున్నట్లయితే రోజు రోజుగా బంగారం ధరలు అయితే చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా అయితే బంగారు ప్రియులకి ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల వల్ల కూడా బంగారు ధరలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఈ మార్కెట్ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి వల్లనే ఇక్కడ బంగారం ధర పెరుగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో చాలా మంది వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులందరూ కూడా ఈ బంగారం సైడ్ పెట్టుబడి పెట్టడం, అదేవిధంగా వెండి సైడ్ కూడా పెట్టుబడి పెట్టడం కూడా అది కూడా ఒక ధరలు పెరగడానికి మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ రోజు మరీ దారుణంగా హైదరాబాద్ లో ఒక బంగారం ధర అయితే 1,83,150 చేరిందంటే ఇది చాలా మాటల్లో వర్ణించలేము. ఇప్పటికే ప్రస్తుతం ఈ రానున్న పెళ్లిల సీజన్ కూడా రాబోతా ఉంది. ఈ విధంగా బంగారం ధర పెరగడం వల్ల సామాన్య ప్రజలకు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళు కూడా చాలా మంది మన చాలా కుటుంబాలలో పెళ్లికి కానక బంగారం కూడా పెట్టే సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం మురళి. సో ఈ దశలో భారీగా బంగారు ధరలు పెరగడం వల్ల ఒక విధంగా ఈ సామాన్యులు కూడా భారీ షాకే చెప్పొచ్చు మురళి. ఎస్, నెట్టింట్లో ఇప్పుడు దీనికి సంబంధించి బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి గల కారణాలు కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి నెట్లో సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి అసలు సంబంధించి రీజన్స్ ఏంటి? ఇప్పుడు సీజన్ కూడా కాదు, పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి మహేష్? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మెయిన్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈ మార్కెట్ లో కొన్ని అనిశ్చితి కానీ, ఆర్థిక మాధ్యం, ఇవన్నీ పరిస్థితులు కూడా బంగారం రేట్లు హెచ్చుతగ్గులు రావడానికి ముఖ్య కారణం అవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల పైన ప్రభావం పడడము, అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా భారీ మొత్తంలో ఇక్కడ వెండి సైడ్ కానీ, ఇక్కడ బంగారం సైడ్ కానీ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడము, అనేక రకమైన కారణాలు కూడా బంగారు ధరలు పెరగడానికి మనం చెప్పుకోవచ్చు మురళి. పరిస్థితి ఎలా ఇంకా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది బంగారు ధరలు పెరగడం అయితే. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు మహేష్? ఎక్కడి వరకు వెళ్ళి బంగారం ధర అనేది ఆగుతుంది అనేటువంటి ఒక మాట, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెరుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడి వరకు వెళ్తుంది? 2 లక్షలు దాటుతుంది అనేది అయితే తెలుస్తుంది. 2.5 వరకు వెళ్తుందా, 3 వరకు వెళ్తుంది. ఇటు సిల్వర్ కూడా అదే స్థాయిలో ఊహకు అందకుండా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంతర్జాతీయ మార్కెట్ అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక విధంగా నిపుణులు, ఆర్థికవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు. ధరలు ఈ స్థాయిలో పెరగడం ఏంటిది, వెండి కూడా ఈ స్థాయిలో ధరలు మరి బీభత్సంగా పెరగడం ఏంటి? వెండి 5 లక్షలు దాటేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? కిలో ఈజీగా దాటే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్పష్టత రాలేకపోతున్నారు, స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మార్కెట్ డే బై డే, రోజు బై రోజు మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక స్పష్టమైన మరింత దారుణంగా పెరిగే అవకాశం ఉంది తప్ప ఈ స్పష్టత ఇక్కడ వరకు ఆగే పరిస్థితి అని వాళ్ళు కూడా మనకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. బంగారం ప్రియులకు భారీ షాక్ అయితే తగిలింది. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. హైదరాబాద్లో భారీగా బంగారం ధర అయితే పెరిగింది. 1,83,150 రూపాయలకి తులం బంగారం ధర అయితే చేరినటువంటి పరిస్థితి. ఒక్క రోజులోనే 13,300 రూపాయలు పెరిగింది తులం బంగారం. ఇక వెండి కూడా అదే బాటలో చేరింది. దాదాపుగా అంటే 3,99,300 రూపాయలకి కిలో వెండి ధర చేరింది అనంటే ఏ స్థాయిలో ఈ రెండు కూడా పరుగులు పెడుతున్నాయో తెలుస్తోంది. ఒక రోజులోనే 22,000 రూపాయలు వెండి ధర పెరిగింది. విజయవాడ మార్కెట్లో అయితే దాదాపుగా 4 లక్షల రూపాయలు అయితే కిలో వెండి ధర దాటినటువంటి పరిస్థితి. అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు, అనిశ్చితి కావచ్చు, ముఖ్యంగా భవిష్యత్ కోసం బంగారాన్ని పెట్టుబడి కింద ఆలోచించి ఇంకా పెరిగిపోతుందేమో తొందరలో కొనేటువంటి వారి సంఖ్య కూడా విపరీతంగా పెరగడానికి ఇది కూడా ఒక 35 to 40% ఇది కూడా దోహదపడుతుందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇతర లోహాల మీదకి కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటికి సంబంధించి మీరు పెట్టుబడులు పెట్టాలనేటువంటి సూచనలు కూడా నిపుణులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ బంగారం ధర సామాన్యుడికి
అందని స్థాయిలో ఉంటున్నటువంటి సిచ్యువేషన్. అలాగే వెండి కూడా దాదాపుగా 4 లక్షల రూపాయలనంటే 5 లక్షల రూపాయలు ఈజీగా దాటిపోతుంది వెండి అనేటువంటిది అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆచితూచి ఇలాంటి విషయాల్లో పెట్టుబడి పెట్టాలని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.